నమస్తే అండి, వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో గోంగూర చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చట్నీని రోట్లో దంచకపోయినా చట్నీకి రోటి పచ్చడి టేస్ట్ రావాలి అంటే వీడియోలో ఒక చిన్న టిప్ షేర్ చేశాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. చట్నీ కోసం ముందుగా ఒక కడాయిని తీసుకొని 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా చేత్తో తుంచి వేసుకున్న తర్వాత 2 వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే శుభ్రంగా కడిగి తరిగిన మెంతమాకును ఒక చిన్న కప్పు వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా ఒక చిన్న కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే 2 కట్టల గోంగూరను తీసుకొని ఒలిచి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఒలిచిన గోంగూర మొత్తాన్ని కూడా కడాయిలో వేసుకోవాలి. గోంగూరను వేసుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ను వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, అలాగే 10 నిమిషాలు సిమ్లో పెట్టి గోంగూరను ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గోంగూర ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీనిని మిక్సీలో వేసుకోకుండా ఒక పప్పు గిన్నెని తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చట్నీకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుందండి. గోంగూర కొంచెం వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితో మ్యాష్ చేసుకున్నట్లయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా చట్నీ చాలా మెత్తగా మిక్సీలో పట్టినట్టుగా వస్తుందండి. అంతే అండి, గోంగూర పచ్చడి రెడీ అయినట్లే. ఈ వీడియోలో చూపిస్తున్న గోంగూర చట్నీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.